ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ దగ్ధం అవుతున్నాయి సార్. ఎప్పుడు వినని రకరకాల ప్లేసెస్లో ఇవి ఏం జరుగుతుందంటారు? ఏమో మరి కొంత అన్ని చోట్ల జరిగినాయి అంటే ఏదో ఒక చోట అంటే ఏదో అనుకోవచ్చు. మరి అన్ని చోట్ల జరిగిందంటే ఏమైనా కీ ఫైల్స్, కానీ జనరల్గా ప్యారలల్గా ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్. కంప్యూటర్లో ఫీడ్ చేయని ఫైల్స్ జనరల్గా ఉండవు. మరి అది తెలియక టెంపరీ రిలీఫ్ కోసం తగలబెడుతున్నారా, లేదంటే ఒకవేళ ఆ కంప్యూటర్లో ఉన్న డేటాని ఆల్రెడీ ఏమన్నా తొలగించి ఇవి కూడా తగలబెడుతున్నారా అనేది నాకు తెలియదు. బట్ ఏది చేసినా అంత ఇప్పుడు ఉన్న సిస్టంలో బ్యాకప్ ఉంటుంది. ఫైల్ మూమెంట్ అయింది, ఏదో ఒక దగ్గర ఆరిజినేట్ అవుతుంది ఫైలు. అట్లీస్ట్ మరీ బేస్ లెవెల్ దాకా దగ్ధం చేయలేరు. సో ఏదైనా టెంపరీ రిలీఫ్ కోసం ఎవరన్నా తెలిసి తెలియక చేయండొచ్చు, కానీ దానివల్ల అవతలవాడికి ఏదో పెద్ద బెనిఫిట్ వస్తుందని కానీ, లేదు మనకి ఇప్పుడున్న ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది వస్తుందని కానీ నేనైతే అనుకోవట్లా. వాళ్ళు ఏదో హాఫ్ నాలెడ్జ్తో వాళ్ళు ఫైల్ తగలబెట్టినా పెద్ద ఇబ్బంది ఉండదు, రికవరీ ఉంటుంది దానికి సంబంధించి. ఓకే ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది డేటా మిస్ అవ్వదు. ఓకే ఓకే ఓకే. సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుందా అండి? అంటే ఈ క్విడ్ ప్రోకో కేసుల్లో అంత ఈజీ కాదు. ఇప్పుడు కొత్తగా మరి ఎందుకంటే బోల్లో అక్రమాలు జరిగినాయి ఇప్పుడు లిక్కర్లో కానీ శాండ్లో కానీ వీటిల్లో. ఇందులో ఇంకా ఈజీ. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనుల్లో అరెస్ట్ అవ్వటం కానీ బెయిల్ అంత ఈజీగా రాకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, అదంతా ఎందుకంటే అతను జైలు శిక్ష అనుభవించాడు. 16 నెలల జైలు శిక్ష తర్వాత బెయిల్ వచ్చింది. సో ఛార్జ్షీట్లు కూడా వేసారు. ఆ విచారణను వేగవంతం చేయాలి. నేను అడిగింది కూడా ముందు మరి సీఎంగా ఉన్నప్పుడు ఈజ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి నేను అప్పుడు మాట్లాడటం జరిగింది. సో ఒకసారి అతను సీఎం కింద పోయిన తర్వాత ఆ బెయిల్ రద్దు చేయాలి అన్న నా రిక్వెస్ట్కి అంత శాంక్టిటీ లేదు. ఇప్పుడు నేను వేసింది 3.5 సంవత్సరాల క్రితం. ఓకే. సో వేసిన ప్లీ ఏంటి, ఇతను ముఖ్యమంత్రిగా ఉండి అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ప్రధాన సాక్షులకు పోస్టులు ఇస్తున్నాడు అని. సో బెయిల్ రద్దు అనేది అంత ఆ కేసుల్లో అంత ఈజీ కాకపోవచ్చు. బట్ సబ్సిక్వెంట్గా ఆ కేసుల్లో ఎలాగో అరెస్టు చేయలేరు. ఈ కేసుల్లో ఇప్పుడు ఏదో లిక్కర్లో చాలా అయిందని అంటున్నారు కదా, అక్కడ ఏదన్నా వీళ్ళకి మెటీరియల్ దొరికితే డెఫినెట్గా అతను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అసలు ఏమీ లేని దానికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు కదా. మరి లిక్కర్లో ఎన్నో వేల కోట్లు అని అంటున్నారు. మరి అతను దొరికాడు, అతను చాలా విషయాలు చెప్పాడని నిన్న ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. మరి ఆయన ఏం చెప్పాడు, ఎంత దొరికింది అనేది విచారణలో తెలుస్తుంది. మరి అది కేసు కట్టాలి, ఇట్స్ లాంగ్ రన్ ప్రాసెస్. ఆ ఇష్యూలో బెయిల్ రద్దు అవుతుంది అని నేనైతే, ఎందుకంటే నేనేసిన కేసు మీద అదే రైట్, ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి బెయిల్ రద్దు చేయాలంటం జరిగింది. మరి ఇప్పుడు ఆయన మాజీ అయిపోయాడు, మొత్తం ఓడగొట్టిన మంచం కోళ్ళు ఊడిపోయిన మంచంలాగా తయారయ్యాడు ఆయన. సో కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అన్న నా వాదన 3.5 సంవత్సరాల తర్వాత పనికిరాదు. సుప్రీంకోర్టులో కూడా వాయిదాలు పడుతుంది అది అలా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు విచారణ వేగవంతం కావాలనేది ఒకవేళ మీరు డిమాండ్ చేయదలుచుకున్నారు అంతేనండి. చేసాం, అది చేశారు, చేసాం. సో ఆల్రెడీ అది సిబిఐ స్పీడప్ చేసుకోవాలి. న్యాయస్థానాలని నేను చెప్పలేను కదా, ఆల్రెడీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి స్పీడ్గా చేయాలని. ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా మీరు స్పీడ్ చేయండి అని చెప్పి కొత్త మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సిబిఐ హ్యాస్ టు ఫాలో ఇట్ అప్ అని చెప్పి మొన్న అని మళ్ళీ ఇంకొక 3 నెలలకి నవంబర్కి వాయిదా వేయటం జరిగింది. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిదే కాదు సార్, ఇప్పుడు 1 by 1
రోజా గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత వంశీ గారు ఎక్కడున్నారో తెలియట్లేదని నేను నాని గారి విషయం కావచ్చు. ఇట్లా వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారో అర్థం కావట్లా. అంటే అంత జరిగిందా సార్ అవినీతి అనేది? అంటే వంశీ ఇష్యూలో అవినీతి కేసు కాదు అది. వంశీ దాంట్లో టీడీపీ ఆఫీస్ మీద దాడి, అదే కేసు అవినాష్, దేవినేని అవినాష్ గారి ఇల్లు అవుతాయి. దేవినేని అవినాష్ మెయిన్ ఆఫీసు, ఓకే. వంశీ గన్నవరం ఆఫీసు, ఓకే. ఈ కేసులు వేరు. సో కొడాలి నాని మీద కూడా అవినీతి కేసులు కాదు అవి. ఈ రోజా గారి మీద ఆడుకుందాం ఆంధ్ర అని ఉంది కదా, ఆడదాం ఆంధ్ర. సో దాని మీద అక్కడ చాలా మిస్యూజ్ అయిందని అభియోగం. ఇవన్నీ ఇప్పుడు కేసు కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగాలి. జోగి రమేష్ గారిది అయితే క్లియర్గా ప్రూవ్ అయిపోయింది. వాళ్ళ బాబు అవును అగ్రిగోల్డ్ 2 రోజులు ఏదో చెప్పాడు, ఆ తర్వాత మరి న్యాయ సలహా తీసుకున్నట్టున్నాడు, గుర్తులేదు, మర్చిపోయాను, తెలీదు అని ఇలాంటి 1 word 2 word ఆన్సర్స్ చెప్తున్నాడని వాళ్ళ పేపర్లో చూసాం. సో అలా చెప్తే జనరల్గా అరెస్ట్ కూడా చేయొచ్చు, సహకరించట్లేదు కాబట్టి లోపల ఓకే కస్టడీలోకి తీసుకుని కూడా విచారించవచ్చు. అతను చాలా అతిగాడు. సో అది క్లియర్గా ఉన్నాయి. అది అందులో అదేలేండి ఇంటి దగ్గరికి పోయి కూడా చేసినది కూడా ఉంది కదా, అది కూడా వన్ ఆఫ్ అది వేరు. అదే అసలు ఇది డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ అనేది బ్లేటెంట్ ఫ్రాడ్. అది ఇప్పుడు దాన్ని కూడా సమర్థించుకుంటున్నారు కదా సార్. చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కానీ మాకెందుకు ఉండాలని చెప్పేసి దాన్ని కూడా చేసిన వ్యక్తి ఎవరు, ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆఫీసర్స్ కూడా దే ఆర్ ఆల్సో పనిషబుల్. బట్ ఆఫీసర్ని ప్రేరేపించినోడు, లంచం ఇచ్చినోడు కూడా మరి తప్పే కదా. ఓకే ఒక యథా పని చేయడానికి ఇతను వాళ్ళకి ఇప్పుడు డబ్బిచ్చి చేయించాడా లేదు భయపెట్టి చేయించాడా అన్న యాంగిల్ కూడా చూసుకోవాలి. ఓకే ఇప్పుడు సబ్ రిజిస్టార్ చేశాడండి, సబ్ రిజిస్టార్కి ఇతను డబ్బు ఇచ్చాడా? నాకు తెలిసి అతను ఇచ్చే టైపేం కాదు, ఏదో భయపెట్టి చేయించుకునే టైపే అయి ఉండాలి. సో అలా కూడా జరిగి ఉండొచ్చు. డబ్బులు ఇవ్వకుండానే, లంచం ఇవ్వకుండానే ఏదో భయం పెట్టాడు అనుకోండి, లేకపోతే నేను తీసుకెళ్ళి అక్కడ అరకులో వేసేస్తానంటే అక్కడ రిజిస్ట్రేషన్లో ఉండవు, సో వీళ్ళకి ఇంకా వచ్చే పైసా కూడా ఉండదు. సో అలా ఏదో రకంగా కూడా భయపెట్టి ఉండొచ్చు, చెప్పలేము.